ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. కృపా కనికరం గల మహారాజాము స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. 7వ దినం తండ్రి ప్రభా, మరొకసారి తండ్రి ప్రభా మేము స్తుతించడానికి, మేము మహిమపరచడానికి, మా అందరిని ఐక్యపరిచే విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. మీరే మాతో ఉండండి, మీరే మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. మరి మీ కుమారుడు తండ్రి ప్రభా, మా సహోదరుడు తండ్రి ప్రభా, నూతన గృహాన్ని ప్రభా తీసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ గృహంలో మీరు నివాసం చేయండి తండ్రి. అనేక అద్భుతమైన కార్యంలో మీరు గృహంలో చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకే వందనాలు చెల్లించుకుంటూ మీ నామానికి మేము గంట ప్రభావాలు తెచ్చుకోమని క్రీస్తు నామంలో వేడుకుంటున్నాం పరమ తండ్రి. సరే పిల్లరా, తండ్రి అయిన దేవుని స్తుతిస్తూ మరి కూడి వచ్చిన మీ అందరు కూడా వేసుకుంటాము వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు మరి సురేష్ అన్న మరి రమచెల్లెళ్ళకు ఈ గృహాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. మరి కొన్ని మాటలు ఈ రోజు దినం మనం నేర్చుకుందాం పిల్లారా. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము భజన్ సహిత 31 अध्याय 24 वचन 31:24 యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనస్సున్న ధైర్యం వహించి నిబ్బరముగా నుండుడి. ఈ కీర్తన దావీదు మహారాజు గారు రాశారు. ఇది లోకంలో చాలా మంది చూసినట్టయితే 2 రకాలుగా జీవిస్తుంటారు పిల్లలు. లోకంలో మనుషులు ధైర్యంగా కొంతమంది జీవిస్తే, భయంతో కొంతమంది బ్రతుకుతారు. జీవితం ఏదైనా సరే అని ధైర్యం వహించి కొంతమంది జీవిస్తారు. కొంతమంది ఏమో అయ్యో జీవితం ఎట్లా అని చెప్పేసి అధైర్యంగా భయపడుతూ జీవిస్తుంటారు. కానీ క్రైస్తవులు అన్యుల్లాకనే, లోకంలో జీవించే వారి లాకనే 2 రకాలుగా జీవిస్తున్నారు. ఇక్కడ దావీదు ఏమంటాడంటే ధైర్యం వహించి జీవించుడి అనంటే, క్రైస్తవులు కూడా లోకంలో జీవించే వాళ్ళలాకనే 2 రకాలుగా జీవిస్తున్నారు. ఎట్లా? అపవాదికి భయపడి ఒక రకంగా, దేవుని గ్రహించి ఒక రకంగా. దేవుడు మాకున్నాడు, ఏదైనా కూడా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు అని చెప్పేసి ధైర్యంగా కొంతమంది జీవిస్తే, అపవాదిని ఆలోచించుకొని సాతాను మమ్మల్ని ఏం చేస్తుందో అని చెప్పేసి కొంతమంది జీవిస్తున్నారు. అంటే దేవుడు మనల్ని ఎందుకోసం పిలిపించాడు? ధైర్యంగా ఉండడానికి పిలిచాడు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? ధైర్యంగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. కానీ లోకంలో జీవించే వాళ్ళలాకనే క్రైస్తవులు కూడా అపవాదికి భయపడుతూ కొంతమంది జీవిస్తే, క్రీస్తును ధైర్యంగా ఉంచుకొని కొంతమంది జీవిస్తున్నారు. అయితే దేవుడు మనకి ఆశీర్వాదానికి ధైర్యాన్ని ఇచ్చాడు. ఆశీర్వాదానికి ధైర్యాన్ని ఇచ్చాడు దేవుడు. మనకి ఆశీర్వదించబడాలని చెప్పేసి మనకి దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు. మనం దేవుణ్ణి నమ్ముకున్నాం. ఎందుకు? పరలోక రాజ్యం వెళ్ళడానికి,
ఆ పరలోక రాజ్యాన్ని వెళ్ళాలనంటే లోకంలో వచ్చే కష్టాలని సహించి ధైర్యంగా ఉండడానికి. ఇక్కడ దావీద్ మహారాజు ఏమంటున్నాడు మళ్ళీ ఒకసారి చూడండి. యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరంగా నుండు అని అంటున్నాడు. మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం? యేసుక్రీస్తు వారు వస్తారు, మనల్ని తీసుకొని పోతాడు, ఆయన రాజ్యంలో మనల్ని ఉంచుతాడని చెప్పేసి మనము ఏం చేస్తున్నాం? ఎదురు చూస్తున్నాం. యేసుక్రీస్తుని మనము కనిపెడుతున్నాం. మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండు అంటున్నాడు. చింత చేయకుండా, ఆలోచన చేయకుండా, భయపడకుండా మీరు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉన్నట్టయితే దేవుడు ఒకనాడు భూమిపైకి వచ్చి మనల్ని తీసుకొని వెళ్తాడు. ఇంకో మాట చూస్తుందాం. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెమును, నీ బహుమానమును అత్యధిక మగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, నేను సంతానం లేడు వాడనై పోచున్నానే. ఇక్కడ అబ్రాహాముకు రాజ్యాన్ని గెలిచి వచ్చిన తర్వాత దేవుడు యెహోవా ఆయనకు దర్శనమై ఏమంటున్నాడు తెలుసా? అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడమును, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను. అబ్రహానికి సంతానం లేదు. దేవుడు దర్శనమిచ్చి ఆయనకి ఏమన్నాడంటే, నీవు భయపడకు, నీకు బహుమానం నేను ఇస్తానన్నాడు. నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మన జీవితంలో ఎప్పుడు కూడా నిరాశ చెందకూడదు ప్రియులారా. ఒకనా ఒక రోజు దేవుడు మన జీవితాల్లో ఏదో ఒక గొప్ప కార్యము చేస్తాడు. ఎప్పుడు కూడా మనము భయంతో జీవించకూడదు, ఆశతో జీవించాలి. ఒకనా ఒక రోజు దేవుడు మనకి ఆశీర్వాదం ఇస్తాడు. అక్కడ అబ్రాహాంకి అంటున్నాడు, నువ్వు భయపడకు, నీకు బహుమానం ఇస్తానన్నాడు. అదే విధంగా చూసినట్టయితే మత్తయి వార్తలు చూసినట్టయితే చూడండి, 1వ అధ్యాయము 20వ వచనంలో, యేసేపుతో అంటున్నాడు దేవుడు, అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఇక్కడ యేసేపు భయపడుతున్నాడు. ఎందుకోసం భయపడుతున్నాడంటే, ప్రధానమైన తర్వాత పెళ్లి కాకముందే యేసేపు భార్య గర్భవతి అవుతుందని చెప్పేసి దేవుని దూత వచ్చి చెప్పినప్పుడు ఆయన కొంచెము తడబడ్డాడు, అనుమానం చెందాడు, ఆలోచన చేశాడు, ఆమెను ఎవరికి తెలియకుండా విడిచిపెట్టాలని చెప్పేసి. లోకం ఏమంటుందో, ఎంగేజ్మెంట్ అయింది వాళ్ళకి, కానీ పెళ్లి కాలేదు.
మరి లోకం ఏమంటుందో అని చెప్పేసి ఆయన భయపడ్డాడు. స్వప్నమందు దేవుని దూత వచ్చి ఆయనకేమన్నది, నువ్వు భయపడకు అని అన్నది. అంటే ఇక్కడ చాలా మాటలు భయం గురించి ఉంది. మన జీవితంలో చాలా మంది ఏదో ఒక సమస్య వస్తే భయపడిపోతాం ప్రియులారా. ఏదో ఒక ఆలోచన తెచ్చుకొని మనం భయపడిపోతాం. కొంచెం అనారోగ్యం అయిపోయినామా భయపడిపోతాం. నీరసమైనమా భయపడిపోతాం. జీవితంలో పని లేదా భయపడిపోతాం. ఏ దానికి కూడా జంకకూడదు, భయపడకూడదు అంటున్నాడు. ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ఎప్పుడైతే మనం ధైర్యాన్ని తెచ్చుకుంటామో ఏ సమస్య కూడా మనల్ని ఏమి చేయదు పిల్లరా. దేవుడు మనకు తోడున్నాడు కదా అనే ఒక ధైర్యం ఉండాలి. చాలా మంది ధైర్యాన్ని ఏం చేస్తారు, విడిచిపెడతారు. కానీ ఆలోచన చేయాలి. ఏదైనా సమస్య వచ్చిందా అప్పుడు మనం ఆలోచన చేయాలి, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా ఉండాలి. దేవుడు ఈ సమస్య మాది తీసేస్తాడు అనే ఒక ధైర్యం మనలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వచ్చిన సమస్య కూడా సాల్వ్ అయిపోతుంది. కానీ ఆ సమస్య సాల్వ్ కాకుండా మనం భయపడి ఇంకింత కుంగిపోతాము. అప్పుడు ఏమవుతుంది, సాతానుకు అదే ఛాన్స్ దొరుకుతుంది, ఇంకింత వేరే ఆలోచన తెచ్చిపెడతాడు. ఆరోగ్యం బాగలేదా, దేవుడు మంచి చేస్తాడు. ప్రార్థన చేసుకోవడము, బైబిల్ చదువుకోవడము, పాటలు పాడము, ఈ విధంగా చేసినప్పుడు శరీరంలో ఉన్న బలహీనత వెళ్ళిపోతుంది. కానీ మనం ఏం చేస్తాం, బలహీనం అయిపోయినామా అని చెప్పేసి మనం పండుకుంటాం. దాన్ని ఇంకింత దేవుడు ఏం చేస్తాడు, సాతాను ఏం చేస్తాడు, మనల్ని ఇంకింత కుంగదీస్తాడు. ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ఇంకొక మాట, కీర్తన గ్రంథము 112 भजन संहिता 112 अध्याय 7वां वचन। 112 7वां वचन। వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు. వాని మనస్సు స్థిరముగా నుండును, తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. మనసులో ధైర్యం ఉంటే ఏ విషయానికి కూడా మనిషి భయపడడు ప్రియులారా. మనస్సు అనేది స్థిరపరుచుకుంటాడు ధైర్యం ఉంటే. ధైర్యం లేని మనిషి మనస్సుని స్థిరపరచుకోడు, చంచలం అయిపోతాడు భయపడుకుంటూ. అయ్యో అట్లనా, అయ్యో ఇట్లనా, అయ్యో ఇట్లయింది అట్లయింది అని చెప్పేసి 10 మందికి చెప్పుకుంటే 10 మంది ఏం చేస్తారు, 10 రకాలుగా చెప్పుకుంటే అది 10 రకాలుగా మనకు అర్థమైపోతుంది. ఇంకింత భయం ఎందుకు? కనుక భయపడకుండా జంకకుండా మనం ఏం చేయాలా, ధైర్యాన్ని తెచ్చుకోవాలంటున్నాడు. ఇక్కడ అదే మాట అంటున్నాడు. మళ్ళీ ఒకసారి చదవండి 112. వాని హృదయము యెహోవాకు ఆశ్రయించి స్థిరంగా నుండును. ధైర్యంగా ఉన్న వ్యక్తి ఏం చేస్తాడట, యెహోవాకు ఆశ్రయమయ్యి మనస్సుని స్థిరంగా ఉంచుకుంటాడు. ఇంకా వాడు దుర్వార్తకు జడియడు. ఏదైనా చెడు వార్త వచ్చినా కూడా భయపడడు. వాని మనస్సు స్థిరంగా నుండును, తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. ఇంకొక మాట చూస్తున్నాం, సామెతల గ్రంథం నీతి వచన్ 28 पहला वचन। नीति वचन 28 अध्याय 1 वचन। ఎవడును తరమకుండానే 28 నీతి మంత్రులు సింహం వలె ధైర్యముగా నుందురు. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతి మంత్రుడు సింహం వలె ధైర్యముగా నుండును. ధైర్యం ఎంత మనకి సహాయం చేస్తుంది చూడండి. ధైర్యంగా ఉండాలి, ప్రతి ఒక్క విషయానికి కూడా ధైర్యం ఉండాలి. అదే విధంగా కీర్తనలు 27:1
भजन संहिता 27:1। భజన్ సంహిత 27:1। యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు, వారు తొట్టిల్ల కూలిరి నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను, నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యము విడవకుందును. ఏ విషయానికైనా ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా ధైర్యాన్ని విడవకూడదు. ఇది ఆత్మీయ ధైర్యం. క్రైస్తవులకు ఉన్న ధైర్యం ఎటువంటిది? ఆత్మీయ ధైర్యం. ఈ ఆత్మీయ ధైర్యము దేవుడు మనలో ఉన్నప్పుడు మనిషి భయపడట్టు. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడు? ప్రతి ఒక్కటి నా పైన మోపడని అంటున్నాడు. నీ ఏ సమస్య వచ్చిందో ఆ సమస్య నా పైన మోపడు, నేను ఆ సమస్యను చూసుకుంటానంటున్నాడు. ధైర్యం వహించాలి. ప్రతి ఒక్క విషయాన్ని కూడా ధైర్యం మనలో ఉండాలి పిల్లరా. ఇంకొక మాట చూసుకుందాం. సామెతలు 14:16, నీతి వచన్ 14:16। నీతి వచన్ 14:16। జ్ఞానం లేనివాడు జ్ఞానం గలవాడు భయపడి కీడు నుండి తొలుగును. బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయంగా తిరుగును. పైన మాట చూడండి. 16, జ్ఞానం గలవాడు భయపడి కీడు నుండి తొలుగును అంటున్నాడు. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు? ప్రతి మాట నమ్ముతాడు. జ్ఞానవంతుడు ఏం చేస్తాడు? ధైర్యాన్ని వహిస్తాడు. పిల్లలు, మనకు దేవుణ్ణి మనం నమ్ముకున్నాం, యేసుక్రీస్తుని నమ్ముకున్నాం కనుక మనకు జ్ఞానమైన మాటలు విని ధైర్యాన్ని వహించాలి. పిల్లరా, 2వ దినవృత్తాంతములో ఒక వ్యక్తి విషయంలో చూసుకుందాం. 2వ దినవృత్తాంతం, दूसरा इतिहास 15:7। 2వ దినవృత్తాంతము 15:7। బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును అంటున్నాడు. ప్రతి ఒక్క విషయానికి ధైర్యం ఉండాలి. బలహీనులు కాకూడదు. మనం ఏదో సమస్య వచ్చింది అని చెప్పేసి బలహీనులు కాకుండా మనం ఏం చేయాలంట? ధైర్యాన్ని వహించాలి. ధైర్యాన్ని ఎప్పుడైతే మనం వహిస్తామో ప్రతి ఒక్క కార్యం ఏమవుతుంది? సఫలమవుతుంది. దావీదు ధైర్యాన్ని వహించాడని చెప్పేసి మనకు ఒక మాట ఉన్నది. 1వ సామెలు 1 సామెల్ 30:6। 1 సామెల్ 30:6। కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదం రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. దావీదును వాళ్ళ పిల్లల విషయంలో ప్రజలు
విసుగు చెందారు. అప్పుడు దావీదును కొట్టడానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడట? ధైర్యాన్ని వహించాడు. ఆయన ధైర్యాన్ని వహించి ఏం చేశాడు? దేవుని పైన నమ్మకం ఉంచుకున్నాడు. ఏ ఆపద వచ్చినా కూడా మన సమస్య ఏం చేయాలి? దేవుని పైన మోపాలి. ప్రతి ఒక్క సమస్యని దేవుని పైన మనం ఉంచామనుకోండి, ఆ కార్యాన్ని దేవుడు మనకు సఫలం చేస్తాడు. కనుక మన ధైర్యం ఏ విధంగా ఉండాలి? ఆత్మీయమైన ధైర్యం ఉండాలి మనలో. ఈ ఆత్మీయమైన ధైర్యం లోక అరిత ధైర్యం ఉండకూడదు, ఆత్మీయమైన ధైర్యం ఉండాలి. మనం దేవుణ్ణి నమ్ముకున్నాము గనక దేవుని పైన భారం పెట్టి మనం జీవించాలి. ప్రతి ఒక్క సమస్య దేవుడు తీర్చి మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు పిల్లలు దేవుడు. చివరిగా ఒక మాట చూసుకుందాం. హబక్కూకు రాసిన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. హబక్కూకు 3:17. ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలివ చెట్టు కాపు లేక ఉండినను, పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లకు లేడి కాలువలు చేయును, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడిపించును. అంజూరపు చెట్లు ఉయ్యకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు కాయకుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లకు లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడిపించు. ఇంట్లో బియ్యం లేకపోయినా సరే, పని లేకపోయినా సరే, కష్టం వచ్చినా సరే, ఆపద వచ్చినా సరే, నిందలు వచ్చినా సరే, ఏం చేయాలట? దేవుని పైన ధైర్యంగా ఉండాలి. ఇక్కడ అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు, ఒలివ చెట్లు, ఇవి ఏంటివి? మన సమస్యలు, ఆపదలు, కరువు, ఇవి వచ్చినా కూడా మనం ఏం చేయాలట? దేవుని యందు ధైర్యంగా ఉండాలి. మనస్సు అనేది దేవుని పైన ఉంచి మనం జీవించినట్టయితే చివరికి దేవుడు మనకేం చేస్తాడట? ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడిపించు. ఎందుకంటే విశ్వాసం ఒకటే ఉండాలి, విశ్వాసము ఒకటే ఉండాలి. యోబుకు విశ్వాసం ఒకటే ఉంది. ఎన్ని పోయినా కూడా ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు అని చెప్పేసి ఒకటే నినాదం చెప్పాడు. ఆయన ఏమన్నాడు? ఆయన దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. అదే విశ్వాసము ఆయనకు చివరికి ఏం చేసింది? జీవితంలో కార్యం చేసింది. కనుక బైబిల్లో ఉన్న అనేక భక్తుల గురించి మనం ఆలోచన చేసి వాళ్ళ యొక్క జీవితాన్ని మనం చదివి వాళ్ళకున్న విశ్వాసం ఏ విధంగా ఉందో ఆ విశ్వాసాన్ని మనం ఉంచుకొని మనం ధైర్యంగా జీవించాలి పిల్లరా. ఈ ఆత్మీయమైన ధైర్యాన్ని మనం ఉంచుకున్నట్టయితే మన జీవితాల్లో దేవుడు కార్యాన్ని చేస్తాడని చెప్పుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా పరలోకమందున మా తండ్రి మీకు వందనాలు, కృపాకనికం గల మహారాజా మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా మరి మీరు ధైర్యం గురించి మాతో మాట్లాడారు తండ్రి. ప్రభా
మేము ధైర్యంగా జీవిస్తూ మీ యందు విశ్వాసంగా ఉండేలాగా మా కృప చూపండి. మా జీవితాల్లో కార్యాలను చేసే దేవుడు నీవే అని తండ్రి ప్రభా మేము విశ్వసిస్తున్నాం. తండ్రి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. క్రీస్తు నామం వేడుకుంటున్నాం పరమ తండ్రి.